అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత అలాగే రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎట్టకేలకి. కానీ దాని ముందున్న సవాళ్ళు ఏంటి అంటే స్పెషల్ స్టేటస్ అన్నారు, ఒక పక్క ప్రాజెక్ట్ అన్నారు పోలవరం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సవాళ్ళన్నింటినీ ఎలా ఎదుర్కోబోతుందంటారు ఈ కొత్త ప్రభుత్వం? అదే మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏమైతే వీళ్ళ అబద్ధాలా నిజాలా, వీళ్ళు ఏం మాట్లాడితే ప్రజలు నమ్మారు. మొత్తానికి ఏమైతే ప్రజలు వీళ్ళు చెప్పిన మాటలన్నింటినీ నమ్మేసి గెలిపించారు. ఓకే, సంతోషం. ఇప్పుడు 20 రోజులు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, గెలిచేశారు, అయిపోయింది. ఇంకా ఈ పాలకపక్షం జగన్ జపం మానేయాలి. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్న చాలా ముఖ్యమైన సవాళ్ళు 4 ఉన్నాయి. 4 సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ యొక్క ముఖ్య నేత బొలిశెట్టి ఆయన ఒక లెటర్ రాశాడు. ఎవరికి? సీఎంకి, చంద్రబాబుకి. ఏమని లెటర్ రాశాడు? అమరావతి మీరు కడుతున్న చోట కాదు, అక్కడ కట్టద్దు, అంతకు ముందు వచ్చి న్యాచురల్ సిటీ దీంట్లో కట్టాలి. ఎందుకంటే అక్కడ ప్రకృతికి మా హ్యుమానిటీకి సవ్యంగా ఉండే ప్రదేశంలో కట్టాలి. ఎప్పుడు కూడా నదీ ప్రవాహం దగ్గర ఉన్నప్పుడు అది ఉపద్రవాలకి కారణాలు కాకుండా కట్టాలి. ఆయన చెప్పడం పొలిటికల్గా చెప్తే మనం ఏదో కొట్టిపారేయచ్చు, రాజకీయం కాదు. ఆయన బొలిశెట్టి గారు వాళ్ళది ఒక టీం ఉంది, రాజకీయాలకు మించి ఒక టీం ఉంది. వాళ్ళ టీము కేరళకి సజెస్ట్ చేశారు, అలాగే తమిళనాడు నదీ ప్రవాహ కట్టడాల మీద చేశారు, బాంబే, అనేక ప్రదేశాలకు వాళ్ళ టీము, పెద్ద టీం, ఇండియన్ లెవెల్లో ఒక టీం ఉంది. అందరికీ ఈ నదీ ప్రవాహ ప్రాంతాల పరిరక్షణ వ్యూహంగా వాళ్ళు వ్యవహరిస్తూ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఇప్పుడు అక్కడ కట్టద్దు. ఇదే శివరామకృష్ణన్ గారు కూడా చెప్పారు, ఇక్కడ కట్టద్దు, కొంచెం ఇటుపక్క కట్టాలి, అంతేగాని గుంటూరు దగ్గర ఇది కానీ అక్కడ కాదు, అక్కడ లోతట్టు ప్రాంతము ప్లస్ పర్యావరణం దెబ్బతింటుంది, ఉపద్రవాలు ఏర్పడే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ చెప్పున్నాడు. సో అదే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు మరి చంద్రబాబు గారు తన మిత్రపక్షమైన మేధావర్గం నుంచి వచ్చిన మాటని ఆయన పరిగణలోకి తీసుకుంటాడా, లేకపోతే తన అన్నచోటే కడతాడో చూడాల్సిన విషయం. ఇది ఎందుకంటే ముఖ్యమైన విషయం. ఎందుకంటే అపోజిషన్ చెప్తే వేరు, అపోజిషన్ చెప్తే రాజకీయంగా చెప్పారు. వాళ్ళ పార్టీలో వాళ్ళే చెప్పారు ఒక నిజ నిర్ధారణ కింద, ఇలా కాదు ఇక్కడే కట్టాలి, అక్కడ కడతాం, మీరు అన్న చోట కడతాం వల్ల ఉపద్రవాలని అన్నీ ఒక లెటర్ రాశాడు ఆయన. ఆలోచించండి. సో అదొక ముఖ్యం, దాన్ని తేల్చవలసిన విషయం ఉంది, ప్రజల ముందు దాన్ని తేల్చాలి. అది కనుక తెలిసి ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే మరి ఇన్నాళ్ళు జరిగిన తతంగం అంతా డ్రామానే కదా, అది తేలిపోదు. కాదు అంటారు, ఏం చేస్తారో చేసి చెప్పాలి, ఎలా చేస్తారు ఏంటి, ఆయన చెప్పిన దాన్ని సర్ది ఎట్లా చేయగలరా ఏంటి చూడాలి, అది ప్రజలు బుద్ధి ఉంటుంది. అదొక సమస్య. రెండో సమస్య, చంద్రబాబు 2018లో స్పెషల్ స్టేటస్సు, విశాఖ స్టీల్ ప్లాంట్, ఈ విషయాలను చెప్పే అది ఇవ్వట్లేదు కనుక నేను బీజేపీని వదిలేస్తున్నాను అని బీజేపీని దోషం చేసి నిలబెట్టారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఆ స్పెషల్ స్టేటస్కి మనకి అనేక చంద్రబాబు పీరియడ్లో కానీ 2014-19 చంద్రబాబు పీరియడ్లో కానీ ఆ తర్వాత చంద్రబాబు పీరియడ్లో కూడా ఎందుకంటే అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కనుక పోరాడి చేసే అవకాశం లేదు. వాళ్ళేమో ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేశారు. తర్వాత జగన్ వచ్చినా కూడా బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయింది. 2009 303 సీట్లకి వెళ్ళింది. సో వాదాడే అవకాశం లేదు, అందుకని సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మహత్తరమైన అవకాశం వచ్చింది చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబుకి చేతిలో ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. వాడ చంద్రబాబు ఇప్పుడు అది సాధించాలి. ఆల్రెడీ నితీష్ కుమార్ 2 ఊతకర్రలతో ఉంది బీజేపీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో. ఒక ఊతకర్ర నితీష్ కుమార్ ఆల్రెడీ అడిగేశాడు, నాకు స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజ్ కానీ అన్నాడు. సో స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజ్ కానీ ఆల్టర్నేటివ్ ఇవ్వబట్టి వాళ్ళు ప్యాకేజ్ ఇస్తానికి సిద్ధపడుతున్నారు నితీష్ కుమార్. ఇక్కడ ఈయన ప్యాకేజ్ అడిగే అవకాశం లేదు, ఎందుకంటే ఈయన ప్యాకేజ్ ఆల్రెడీ తీసుకునేగా వద్దన్నాడు కనుక ఈయనకి ఆల్టర్నేటివ్ ఓన్లీ వర్డ్ స్పెషల్ స్టేటస్. ఈ స్పెషల్ స్టేటస్ ఈయన 40 ఏళ్ళ అనుభవాన్ని, 14 ఏళ్ళ సీఎం అనుభవాన్ని ఉపయోగించి ఎలా సాధిస్తాడు. అది సాధిస్తే చరిత్రకారుడు అయిపోతాడు.
సాధించకపోతే ఇంత అవకాశం వచ్చినా కూడా చేయలేకపోయాడు అంటారు. కనుక అది సాధిస్తాడు, నాకు విశ్వాసం ఉంది. ఆయన ఎట్లాగైనా తిమ్మిని పంపించేసి ఏదో చేసి సాధిస్తాడు. సాధించకపోతే ప్రజలు అంగీకరించరు, కనుక దాన్ని సాధిస్తాడు. అందుకని నేను దీంట్లో కూడా స్థలం కొనడానికి అమరావతిలో స్థలం కూడా కొంటున్నా. ఎందుకంటే ఇది స్పెషల్ స్టేటస్ సాధిస్తే ఇక చంద్రబాబు చరిత్రకారుడుగా చరిత్రలో మిగిలిపోతాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా పుట్టిన కాడి నుంచి, ఆంధ్ర రాష్ట్రం పుట్టిన కాడి నుంచి స్పెషల్ స్టేటస్ అనేది పట్టి పీడిస్తున్న ఒక ఇష్యూ. అది సాధిస్తే ఇంక అంతకన్నా ఏం కావాలి. సో బంగారు రోజుల్ని, గోల్డెన్ పీరియడ్ని తీసుకొస్తారు. సో ఆయనకి నేను ఆ స్థలం కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఆ స్థలంలో ఆయనకి ఒక గుడి కడతాను. ఒక చంద్రబాబు నాయుడు గారికేనా? చంద్రబాబు పవన్ కూడా ఉంది. పవన్ కూడా ఇంకో కారణం ఉంది చెప్తే, ఈ కారణంగా చంద్రబాబు గారి గుడి, పవన్ కళ్యాణ్కి గుడి, ఆ స్థలంలో ఇద్దరికి గుడికి స్థలానికి ఎందుకు చూస్తాడంటే, పవన్ కళ్యాణ్కి ఎందుకు గుడి కట్టాలంటే, అతను ఎన్నికలప్పుడు 32,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ జరిగింది. ఈ కిడ్నాప్ జరగటం, ఈ డేటా బయటికి వెళ్ళింది, వాలంటీర్ల ద్వారా బయటికి వెళ్ళింది 32,000. నాకు ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఏదో మామూలుగా ఎవరో చెప్పారని కాబట్టి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చాడు నాకు అని చెప్పాడు ఆయన. సో అది వాస్తవమైనప్పుడు ఆ 32,000 మంది అమ్మాయిల్ని కాపాడి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ కన్నిటిని, వాళ్ళ కడుపు కోతని తుడిచి ఒక చరిత్రని నిలబెడితే ఒక మహత్కార్యం చేసిన వాడు అవుతాడు. అది నమ్మారు ప్రజలు. ఆయనకి ఆ నమ్మే, అయ్యో జగన్ ఏమీ చేయలేదు, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే, పవన్ గెలిస్తే, పవన్ వస్తే పవన్ సాధిస్తాడు, ఆ మాట మీద ఉన్నాడు, పవన్ సాధిస్తాడు, పవర్ స్టారు చేస్తాడు అని నమ్మకంతో ఓట్లేశారు. సో ఆ నమ్మకాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని సాధించాడు అనుకో, ఇక అంతకన్నా మహత్కార్యం 32,000 మంది ఆడకూతురు జీవితాలు కాపాడినోడు అవుతాడు. అంతకన్నా మహత్కార్యం ఏముంటుంది. సో ఆయనకు ఒక గుడి, ఈ రెండు వీళ్ళు సాధించాలి అని కోరుకుంటున్నా, సాధిస్తారని అనుకుంటున్నా. అందుకనే ముందస్తుగానే స్థలం చూస్తున్నాను అక్కడ నేను. వీళ్ళిద్దరికీ ఈ రెండు సాధిస్తే, ఈ 32,000 అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ కడుపు కోతని, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ బాధని, వాళ్ళ వేదనని తీరిస్తే వాళ్ళ అంతకన్నా మహత్కార్యం మరొకటి లేదు. ఆ మహత్కార్యం చేసినందుకు ఆయన గుడి కడతాను. అలాగే స్టేటస్ తీసుకొస్తే, చంద్రబాబు తీసుకొస్తే అంతకన్నా బంగారు గోల్డెన్ పీరియడ్ మరొకటి రాదు ఆంధ్ర రాష్ట్రానికి. పుట్టిన కాడ నుంచి దాని మీద అవస్థ పడుతున్నాం. ఇవాళ ఆయనకు సాధించే అవకాశం వచ్చింది. అది సాధిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెన్నెల వెలుగు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అదే మనం అందరం అనుకుంటున్నాం. అది వస్తుంది. అది తీసుకొచ్చినందుకు ఆయన్ని చేతులు మొక్కి ఆయనకు గుడి, ఈ స్థలం అనుకుంటున్నాం. ఈ 3 పాయింట్లు వాళ్ళు చూడవలసిన విషయాలు. మూడు విషయాల మీద అన్వయం. అందుకని నేను మొన్న కూడా ఏదో చెప్పా, ఈ జగన్ జపం మానేయండి, జగన్ జపం వద్దు, అయిపోయింది. జగన్ మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఎన్నో రకాలు మీరు చెప్పిన నిజాలు, అబద్ధాలు, అవి తర్వాత విషయం ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. అయిపోయింది. అది మీ పాలనలో మీ ముందున్న కార్యక్రమాలు, మీ ముందున్న ఛాలెంజెస్, ఈ ఛాలెంజెస్ వాళ్ళు చేయగలిగిన పరిస్థితి ఉంది, చేయగలిగిన అవకాశం ఉంది. అది సాధించాలి అని కోరుకుంటున్నా. సాధించకపోతే చరిత్రలో ఈ 32,000 అమ్మాయిలని అని చెప్పిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్య కేవలం ఎన్నికల కోసం జనాలు మభ్యపెట్టడానికి వాడిన వాచాలతో మాట అబద్ధమా, ప్రజల ముందు చులకనైపోద్ది. ఇంత అబద్ధాలు ఆడతారా, ప్రజల్ని మోసం చేస్తారా అని అంటారు. కనుక అది అబద్ధం కాదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. కనుక అది సాధించాలి. నీతి గలవాడిని, నేను నిజాయితీపరుడిని, నిజమే మాట్లాడతాను, ధర్మం కోసం ఆయన మాట్లాడే మాటలు అవన్నీ రుజువు చేయాల్సిన అవసరం ఆయన మీద ఉంది. అలాగే ఈయన తను రుజువు చేసుకోవాల్సి ఉంది. ఈ ప్లస్ ఇంకో పెద్ద సమస్య ఇద్దరి మధ్య ఇంకోటి ఉంది. అది ఫ్యూచర్లో ఇద్దరి మధ్య చంద్రబాబు ఇది ఆఖరి ఎన్నికలని చెప్పేశాడు ఆయన. తన ఆఖరి ఎన్నికలు అన్నాడు. ఈ ఎన్నికల తర్వాత నిజంగా కూడా 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఆరోగ్యం కానీ వయసు కానీ సహకరించదు, యాక్టివ్ పాలిటిక్స్ ఉండలేదు. ఈ లోపల ఆయన ముందున్న లక్ష్యం ఏంటి, తన తర్వాత వారసుడు ఎవరు, పార్టీ అధ్యక్షుడు ఎవరు, తన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు, న్యాచురల్గా తన కొడుకు.
తన కొడుకును ప్రమోట్ చేయాలి. తన కొడుకును ప్రమోట్ చేస్తున్న కొద్దీ తన కొడుకును ప్రమోట్ చేసే వ్యూహం ఆయన పడుతాడు డెఫినెట్గా. తప్పదు. ఈ 5 ఏళ్లలో తన కొడుకును ముందుకు తీసుకెళ్ళి రాబోయే ముఖ్యమంత్రి గాను, కాబోయే ప్రెసిడెంట్ గాను నిలబెట్టేస్తాడు. ఇది చేస్తుంటే ఈ ప్రక్రియలో నష్టపోయేది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎదగలేడు. ఎదగలకుండా ఇప్పుడు చంద్రబాబును గెలిపించండి అన్నట్టు నెక్స్ట్ కూడా లోకేష్ని గెలిపించండి అంటాడు ఆయన. కనుక నన్ను గెలిపించండి, నేను సీఎం అని ఆయన వెళ్ళాలి. ఆయన ముందుకెళ్ళకపోతే చులకనైపోతాడు. సో ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు న్యాచురల్గా కొడుకుని కనుక ముందుకు తోస్తాడు, పవన్ కళ్యాణ్ వెనక్కి తోస్తాడు. ఆ వ్యూహాన్ని తట్టుకునే వ్యూహం పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. లేకపోతే వెనకబడిపోతాడు, మళ్ళీ మొదటిగా వస్తాడు. మళ్ళీ ఈసారి లోకేష్ గెలిపించండి అని అడిగాడంటే ప్రజల ముందు చాలా తోలుకుపోతారు. సో ఈ ఛాలెంజ్ ఇద్దరి మధ్య, ఈ కాంబినేషన్లో వీళ్ళిద్దరూ ఎవరు ఎత్తుగడలు ఏంటి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో చూస్తాం. ఇవన్నీ ఉన్నాయి ముందు. అందుకని నేను వాళ్ళకి చెప్తుంది అంటే మీరు ఈ రాజకీయాలు వదిలేయండి. ఇది తిట్టుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, మీరెన్ని తిట్టారు, వాళ్ళని తిట్టారు, మీరు సైకో అన్నారా, సన్నాసి అన్నారా, మూర్ఖుడు అన్నారా, మీరు దత్తపుత్రుడు అన్నాడా, 3 భార్యలు అన్నాడా, మీరు పాతాళాలు తొక్కేస్తాను, కడ్రాయితో పరిగెట్టిస్తా అన్నారా, వాళ్ళు నిన్ను రాళ్ళు వేసి కొట్టండి, ఇంకా బతికే ఉన్నాడు చచ్చేదాకా కొట్టండి అని, నేను చంపితే దిక్కేవారని మీరు అన్నారా. సో ఎవరెవరు ఎన్నన్నారు, ఇందులో ఎవరి వెలాసిటీ ఎక్కువ, ఎవరు ఘాటుగా తిట్టారు, ఎవరు సాఫ్ట్గా తిట్టారు, ఈ క్యాల్కులేషన్ల కన్నా ప్రజలు ఈ మొత్తాన్ని ఈ మొత్తాన్ని ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. కనుక ఇక మళ్ళీ ఆ తిట్లు గొడవ, ఒకళ్ళనొకళ్ళు పర్సనల్గా తిట్లు గొడవ మానేసి మీ ముందున్న ఈ సవాళ్ళను చేసి ప్రజల్లో చిరస్థాయిగా మీ పేరు నిలుపుకోండి అని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తాను. అందుకని వాళ్ళ గుడి కూడా కడతాను, స్థలం కూడా చూస్తున్నాను. అంటే ఎందుకు చూస్తున్నాను స్థలం అంటే నమ్మకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధించగలరు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన సాధించకపోతే ఇంకేముంది, ఇంకా సాధించగలరు. మరి పవన్ కళ్యాణ్ ఇంత ఫైటరు, ఇంత నిజాయితీపరుడు, అతను అబద్ధం ఆడాడని నేను అనుకుంటున్నా. ఆ రోజు సాక్ష్యాధారాలతో ఉన్నట్టు అనుకుంటున్నా. అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో వాగాడని నేను అనుకుంటున్నా. సో కనుక చేస్తాడని ఆశిస్తున్నా, అవ్వాలనుకున్నాను. అందుకని గుడి కడతాను.